హరే శ్రీనివాస. మొన్నటి వరకు వేరే వేరే కార్యక్రమాల్లో నిజంగా చెప్పాలంటే మా రామవరం బ్యాచ్ వాళ్ళు గజ్జి పూజ చేసుకున్నది మొదలు అంటే వాళ్ళు శివరాత్రి రోజున గజ్జి పూజ చేసుకున్నారండి. శివరాత్రి అయిన తర్వాత ప్రతి నెల ఒక ప్రోగ్రాం కింద అంటే శివరాత్రి ప్రోగ్రాం అయిన తర్వాత అత్తమూరు బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్నారు. ఆ తర్వాత తాపేశ్వరంలో శివుని కళ్యాణం జరిగితే ఆ కార్యక్రమం ఆ ఊరేగింపులో పాల్గొన్నారు. మళ్ళీ ఆలమూరులో అయ్యప్ప స్వామి కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అలాగే మండపేట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం జరిగింది. దీని తర్వాత మండపేటలో కూడా మా భజన మండలి కొత్త మా కృష్ణమయూరి భజన మండలిలో కొత్త భజన మండలి యొక్క గజ్జి పూజ మహోత్సవం జరిగింది. అది 7వ తారీఖున. 8వ తారీఖున రామవరంలో వేయించేసిన బాపనమ్మ తల్లి పోతురాజు బాబు విగ్రహ ప్రతిష్టా మహోత్సవంలో ఆ విగ్రహాల యొక్క ఊరేగింపు కార్యక్రమంలో మా భజన మండలి 2 కూడా పాల్గొనడం జరిగిందండి. ఆ కార్యక్రమంలో సన్నాయి మేళంతో పాటు కోలాటం చేసుకుంటూ వాళ్ళు ఊరంతా కూడా వాళ్ళు తిరగడం జరిగింది. ముందు రోజు అంత అలసిపోయి ఉన్నా కూడా మర్నాడు మళ్ళీ ఈ కార్యక్రమంలో పాల్గొని ఎక్కడ ఏ కార్యక్రమానికి కూడా మిస్ అవ్వకుండా ఆ భగవంతుని సేవ చేసుకోవడంలో వాళ్ళకున్న ఆనందాన్ని పూర్తిగా ఈ రకంగా వాళ్ళు వినియోగించుకుంటున్నారు. అంటే భగవంతుడి సేవ అంటే అది ఏ రకంగా అన్న భజనలు చేసో కోలాటం చేసో కాసేపు ఏదన్నా గుడిలో ఏదన్నా అక్కడ ఉపయోగమైన సేవ చేసో ఇలా పాల్గొ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమం. ఈ విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమము 9వ తారీఖు నాడు అనగా రేపేనండి, రేపు శుక్రవారం ఉదయం 9:25 బాపనమ్మ తల్లి వారు మరియు పోతురాజు స్వామి వారు 101 దేవతామూర్తులకు ఏకైక అంటే ఎవరికి తోచిన విధంగా వాళ్ళు భగవంతుని సేవ చేసుకుంటారండి. అంటే మాకు తోచిన విధంగా అంటే మాకు కోలాటం వచ్చు, కాసేపు భజనలు వచ్చు కాబట్టి ఈ రకంగా భగవంతుని సేవ చేసుకోవడం నిజంగా మా అదృష్టం. హరే శ్రీనివాస.